మస్తు పవర్ఫుల్ ఉంది ఇది. విషయాలు ఇస్తున్నాడా? ఇక్కడ పప్పి ఉంది. ఆల్రైట్, హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ గై విష్ణు రెడ్డి అండ్ మీరు చూస్తున్నారు వీఆర్ ఎవ్రీవేర్. నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చి పోయా, ఏదో కాంపిటీషన్ ట్రై చేసా, అది హిట్ అయిందా ఫట్ అయిందా మీరే చెప్పాలి. సో ఎనీవే, హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్ ఉంటాయి కదా ఎక్స్ప్లోర్ చేయడానికి, లైక్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అందులో వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఈరోజు పట్టుకోబోతున్నా, అదే చికెన్ సర్క్యూట్లో గో కార్టింగ్ అనమాట. సో గో కార్టింగ్ అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి ఇంకా లైక్ ఇట్స్ న్యూ థింగ్ అనమాట. సో గో కార్టింగ్ చేస్తూ దానికి మోటో వ్లాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చింది. సో ఈరోజు ఈ కెమెరాతో ఈ హెల్మెట్కి మౌంట్ చేసేసి మోటో వ్లాగింగ్ చేయబోతున్నాం గో కార్టింగ్లో. ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ వస్తున్నారు, టోటల్ 4 మెంబర్స్ గో కార్టింగ్లో రేస్ పెట్టుకోబోతున్నాం. సో గో కార్టింగ్ హైదరాబాద్లో చాలానే ఉన్నాయి, కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అని చెప్పి మనం దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. యాక్చువల్లీ లేట్ అయిపోతుంది, సో తొందరగా వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి మన ఎక్విప్మెంట్ ఈరోజు మనం క్యారీ చేసి, ఇది కార్లో వెళ్తున్నాము. నా హెల్మెట్కి మౌంట్ చేసే కెమెరా అండ్ ఒక ఎక్స్ట్రా ఫోన్, అది కాకుండా మన DS22 Ultra. సో ఎనీవే, ఇవి అనమాట ఈరోజు ఎక్విప్మెంట్. సో అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో ఫాస్ట్. చూడు మనిషి. ఇక్కడ చూసారా భయ్యా, నా ఇంట్రో చెప్పు భయ్యా. నమస్తే గైస్, వెల్కమ్ టు ఫుల్ కరెక్ట్ ఇంట్రో చెప్పండి. చెప్తే నీకు నిజంగా గోవాటిలో 200 రూపాయలు డిస్కౌంట్ నేను ఇప్పిస్తాను. సరే, ఒక నిమిషం, నేను నా పిల్లకి మెసేజ్ పెట్టాలి. సో ప్రస్తుతానికి నేను నా పిల్లకి మెసేజ్ అనమాట. వీళ్ళ ఇంట్రోలో నాకు సంబంధం లేదు, నా ఇంట్రో తెలుసు కదా. నమస్తే అందరికి. ఓ పప్పిరెడ్డి నమస్తే అంటాడు. మొత్తం చెప్పు, కరెక్ట్ ఇంట్రో చెప్పు. పట్టుకోక నిమిషం, నాకు తెలియదు. పట్టుకోక నిమిషం. పట్టుకోవద్దు, పట్టుకో బ్రో. చూస్తుంది. ఇదిగో నా చేతిలో 2 ఉన్నాయి. కూల్ డ్రింక్ ఏదైనా తీసుకున్నా. బ్రో, లేట్ అవుతుంది ఆల్రెడీ. నువ్వు బొంగులోడి 10 నిమిషాలు అనుకుంటూ గంట తర్వాత వచ్చి మళ్ళీ వ్లాగ్ ఇంపార్టెంట్ నాకు. వ్లాగ్ ఇంపార్టెంట్ అయితే సరే, సొల్లు అదంతా కాదు. మీ ఇద్దరులా ఎవరు నా ఇంట్రో చెప్తే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తా, నేను కడతా పైసలు. సరే అదంతా కాదు, అసలు నా ఇంట్రో చెప్పండి. నాకు ఇంట్రో చెప్పండి అసలు. నా ఇంట్రో అసలు నా ఇంట్రో నమస్తే అట్లనే చెప్తావు. మొత్తం ఇంట్రో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా చెప్తానో అది చెప్పాలి. శశి, నువ్వు చెప్పు ఫస్ట్. చెప్తాను ట్రై. తొక్కితే ఉరోతలు పడతావు. తొక్కితే నేను పడదా, కారు పడుతుంది. ఏం కాదు, ఇంట్రోలో ఇస్తలే మధ్య గాడిది ఇంట్రోలు కావాలంట. ఇస్తాడు ఇంట్రో 100%. ప్రతి వ్లాగ్ లో ఇంట్రో ఉంటుంది. ఏమంటారు గైస్? ఇంట్రో అంటే ఒక షార్ట్, ఒక 2 seconds. వాడు ఏం చేసింది తెలుసా? అరే పప్పి, వాడు ఏం చేసింది తెలుసా? వాడు ఏం చేసింది తెలుసా? ఒకటి అది క్లిప్ తయారు చేసి పెట్టుకున్నాడు, ప్రతి దానికి అదే వాడతాడు అనమాట. స్పీకింగ్ ఇంట్రో అంటారా, ఇంట్రో వీడియో అనట్లే. లేకపోతే 200 బొక్క ఇప్పుడు మనకు అవసరమా? అదేదో 400 వాడు పెట్టుకుంటాను. చెప్పు, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఏమున్నారు ఇద్దరే. నీకన్నా బాగా మేమే ఇంట్రో చెప్పినాం. ఫ్రెండ్స్ ఎవరు లేరు, కావాలంటే నాకు అసలు ఫ్రెండ్సే లేరు. నాకు అది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మీరే, అందరు మంచి వాళ్ళు. చెప్పు ఇప్పుడు చెప్పు. హలో నమస్తే, మీరు చూస్తున్నారు వీఆర్ ఎవ్రీవేర్. నమస్తే కాదు, నమస్తే అంటాడు. కాదు, నమస్తే అంటాడు. అవును, నమస్తే కాదు, నమస్తే అదే అంటున్నా నేను కూడా. నమస్తే అనే అంటున్నా. చెప్పాలా నేను? అది కానీ అక్కడెక్కడ మ్యాచ్, అసలు కొంచెం అక్కడెక్కడ మ్యాచ్ కాదు, కరెక్ట్ చెప్పాలంటున్నా నేను. నాకు కోపం వస్తుంది ఇంకా ఇద్దరి మీద. ఎట్లున్నారు ఇద్దరు? అవసరం లేదు, స్లాంగ్ పక్కన పెట్టు. స్లాంగ్ నీకుంటది, మా స్లాంగ్ పక్కన పెడితే సరే వర్డ్ చెప్పండి. నేను చెప్పే నా మస్తే ఒక్కటే గుర్తుంది మీకు. వీఆర్ ఎవ్రీవేర్ కూడా గుర్తుంది. నా పొచ్చు. సరే చెప్పురా. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ విష్ణు రెడ్డి అండ్ మీరు చూస్తున్నారు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్. నేను కారు తీసుకెళ్ళి గుర్తిస్తా. కాదు, నువ్వు విష్ణు రెడ్డి కాదు, నేను విష్ణు రెడ్డి కాదు. నేను విష్ణు రెడ్డి అయితే చెప్తా. నేను నా ఇంట్రో చెప్పమని చెప్పిన. వాటర్ తాగుతుంటే కారు నడుస్తున్నారు, పక్కన కూర్చున్న పిల్లలు. ఇంకోడేమో పందులది. మళ్ళీ బాగుంది డైలాగ్. ఇంకోడేమో పందులది. పంది చాలా చిన్నది, పంది ఫీల్ అవుతుంది బ్రో. అట్లా పందినంటే పంది ఫీల్ అవుతుంది. రైట్కి తిప్పు కొంచెం. నైస్, గుడ్. ఇంకొద్దిసేపట్లో వెళ్ళిపోతాం. ఎంత 28 minutes 33 kilometers.
33 కిలోమీటర్స్ 28 మినిట్స్ అంట. హైదరాబాద్ ఇలాంటివి వేస్తే నాకు పుల్కరించిపోతారు. హై ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ గ్రావిటీ చికెన్ సర్క్యూట్, మటన్ సర్క్యూట్ లేదు సార్, ఓన్లీ చికెన్ సర్క్యూట్. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాక్, వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ట్రాక్ ఇది. కొన్ని ఉన్నాయి. అందరు ఎయిర్పోర్ట్ అంటారు. ఎయిర్పోర్ట్ ఇది ఓవర్ హైప్ కదా బ్రో, అంత ఏమి ఉండదు ట్రాక్. అది చాలా నార్మల్ ట్రాక్, అది ఓవర్ హైప్. అందరు ఎయిర్పోర్ట్ అంటారు, అడగపోయి ట్రాక్ అని చెప్పి 7 HP కార్డులు బుక్కలే నడుపుతారు. ఇక్కడ ఉంటే ట్రాక్లా కొడితే కార్ట్లు ఉరుకుడమే, బ్రేకులు కొట్టినా అంత మంచిగా పోతే మస్తు ఉంటుంది. ఇక్కడ చూపిస్తా, నేను ఆల్రెడీ వచ్చిన. బంద్ బ్రేకులు బంద్ చేయవు, మొత్తం ఇంజన్ బ్రేకింగ్ వేసుకుంటారు. రిమ్మ తిప్పాలా, బాగుంటుంది. ఇంత పెద్ద ట్రాక్ ఇది, కట్లు ఉంటాయి బ్రో, మజా వస్తుంది. ఈరోజు మూసేయాలి, ఎంత ఉంటుంది ట్రాక్, ఎప్పుడు ఉంటుంది. గైస్ ఒక్కొక్కడు అసలు ఎంత మిస్కన్సెప్షన్లో బతుకుతున్నాడంటే, ఆడున్నాడు కదా మనిషి, వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ చికెన్ సర్క్యూట్ దగ్గర ఉన్నామంటే అది ఎక్కడ రా అంటున్నారు. సో లిటరలీ చాలా మందికి తెలీదు వన్ ఆఫ్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ట్రాక్ ఇది అంటే. అదేంటి పెద్ద బిగ్గెస్ట్ ట్రాక్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉంది కదా అని అంటున్నాడు కాల్ అవతల పర్సన్. సో మనకు అర్థం చేసుకోవాలి, ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్న గో కార్టింగ్ అందరూ పెద్దది అనుకుంటున్నారు. సో లిటరలీ చెప్తున్నా, ఎయిర్పోర్ట్లో దీని ముందు 10%. సో దానికి అమ్మ మౌడు ఇది అంత పెద్దగా ఉంటుంది. ఐ షో యూ వెయిట్. ఇది అడ్డంగా నంచున్నాడు, డిగేడిది చూడండి గైస్, ఇక్కడ నుంచి మొదలెడితే ఇలా వెళ్ళి ఆడ వరకు ఇంత పెద్ద ట్రాక్ ఇది. లోపలికి వెళ్ళి మనం ఆడుకుందాం ఇప్పుడు అది. సో వెల్కమ్ టు చికెన్ సర్క్యూట్. రేట్ కార్డులో ఎంత ఉన్నాయండి రేట్స్? మైక్రోమ్యాక్స్ అంటే మైక్రోమ్యాక్స్ 7 lakhs ప్రొఫెషనల్ కిడ్స్ కార్ట్ 700. లెవెల్ 1 7 HP ఉన్నాయా? మనకు 14 HP ఉంటుంది కదా. 22 to 28 bhp 1350 ఇది. లెవెల్ 2 16 HP కార్డ్స్ 900 rupees. ఇది నేను చేసేది ఇప్పుడు 16 HP కార్ట్. వస్తున్నాడా మైకాడా? మైక్ మామ వచ్చిండు మొత్తం నా ఫ్యాన్. నేను ఎవరికైతే ఫ్యాన్ వచ్చిండు, ఫ్యాన్కి పైన ఏమంటారు హీరో. ఎన్ని రోజులైంది మామ కలిసి. మైక్ మామ మైక్ ఏం పక్కన ఉన్నాడు, బచ్చాడు కాలుతాడు. స్మార్ట్ కొట్టు. ఎప్పుడు రా వస్తా అన్నది. సో గైస్ ఫైనల్లీ తీసుకున్నాము. మైక్ ఎంజే, పప్పిరెడ్డి, శశి, కిడ్, వీఆర్ ఎవ్రీవేర్ అందరు కలిసి ఇప్పుడు ఈరోజు కొట్టి చూడాలి. సో గైస్ వెల్కమ్ టు ది కాక్పిట్ వ్యూ. దిస్ ఈస్ ది కాక్పిట్ వ్యూ ఆఫ్ ది ఏమంటారు గోకాట్ ది కాక్పిట్ వ్యూలో ఉన్నాము. మైక్ అయితే మొత్తం Insta360 X3 పెట్టిండుగా, క్రేజీ. ఇగో ఏడు ఎక్స్ట్రా పెట్టిండు. నీదేదరా గోప్రో? అరే డైరెక్ట్ దానికి పెట్టరా. జేమౌంట్ నా దగ్గర కూడా లేదు. నువ్వు ఇది అడిగినావు అనుకున్నా. ఇది నీ దగ్గర ఉందా ఎక్స్ట్రా? అల్ ఖైదా అదేమంటారు లాల్ సనం. సో గైస్ ఇవన్నీ ఎంత HP? అవా అన్న 16 HP. ఓకే, అవి 16 HP, ఇవి 7 HP. 23 HP వేడు నేను లోపల ఉన్నాయా? అచ్చా, లైసెన్స్ కావాలి కదా. అదే ఇక్కడ తీసుకోవచ్చా లైసెన్స్ బెంగళూరులోనా? అది మంచిగా ట్రాక్ నేర్చుకున్న తర్వాత లైసెన్స్ ఇస్తారు. అది సందీప్ నాడింపల్లి అదే తీసుకున్నాడు. చలో లెట్స్ గో. పప్పి ఇచ్చి పడేస్తుంది, వెళ్ళిపోయింది ఏడుకో. అమ్మ మస్తు పవర్ఫుల్ ఉంది ఇది. విషయాడు వస్తున్నాడా? ఇక్కడ పప్పి ఉంది. ఓవర్టేక్. అమ్మో 16 HP ఎట్లుంది అంటే 24 HP అయితే ఫుల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది.
క్రేజీ ఉంది మజా. మస్తు ఎనర్జీ ఖర్చు అవుతుంది తెలుసా ఇది మొత్తం. రేయ్ నీ అబ్బా నీకోసం ఆగినారా నేను. అవో పప్పి అసలు ఆగుతలేదు మొత్తం. ఇంటలేదుగా. విషయాన్ని పట్టుకోవాలి ఇప్పుడు. మస్తు పోతుంది ఈజీగా 50 స్పీడ్ పోతుంది. పికప్ తక్కువ ఉంది. వాడు వెళ్ళిపోతున్నా అసలు. కపుల్ కట్. టేక్ ది 16 HP కట్. క్రేజీ. వాట్ a feel. మస్తు పార్కింగ్ చేసినా కదా. అయిపోయింది ఆ పప్పిది కూడా 7 laps. మైక్ది కూడా అయిపోయింది. మస్తు డ్రిఫ్ట్ పడుతురు. వేరే లెవెల్ మజా. అమ్మ క్రేజీ ఇచ్చిపాడు అసలు. కరెక్ట్ టైంకి మనం కంట్రోల్ చేయాలి. స్టీరింగ్ పవర్ స్టీరింగ్ కాదు కదా, మొత్తం కట్లో ఉన్నప్పుడు ఇట్లా తిరుగుతుంది అనగా నువ్వు తిప్పేసేయాలి. అదే అంతే, అదొక్కటే టెక్నిక్. తిరిగిపోయిందా? అదే ఆ తిరిగేటప్పుడు ఏం చేయాలి, కరెక్ట్ కౌంటర్ స్టీరింగ్ కొట్టాలి. కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు దాన్ని. అది కొట్టినామంటే సెట్ అసలు. ఏవో పోతుండు. కాదు అదే, కాకపోతే కెమెరా పెట్టుకోనికి ఆగిండు. మై కార్కిస్. సో అదే అనమాట గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది? చాలా లైక్ అడ్రినలిన్ రష్ బాగుంది కదా. అంటే ఎలా అంటే చాలా అది బ్లడ్ బాయిల్ అయితే ఉంటుంది, కుడుతుంటే ఇంకా కొట్టాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇక వచ్చేసినాము బయట. ఇల్లు ఫొటోస్ దిగుతారు. మంచిగా చెట్లు బాగున్నాయి చూసారా, మంచి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ ఫ్లేవర్లో చెట్లు ఉన్నాయి. ఇంకా కార్లో కూర్చొని విష్ గాడు వస్తున్నాడు. ఇంకా కార్ ఇక్కడ వెనకాల పార్క్ చేసిండు, తిప్పుకొని రావాల్సి వస్తుంది. మంచిగా ఉంది వెదర్ అయితే. యాక్చువల్లీ వర్షం పడితే బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడాలి. 2 cars, టిగోర్ అండ్ i20 విషుది. ఇద్దరం ఒకటేసారి కొన్నాము. నేను కొన్న 1 weekకి వీడు కొన్నాడు కారు. శశి నువ్వు తీసుకో. బ్యాగులు బ్రో, 2 బ్యాగులు ఉన్నాయి. ఒక బ్యాగ్ ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని తిరగచ్చు బయట. ఏదిరా నీది గవర్నమెంట్ ఇదా? కస్టమ్ CGST. వీడియో కంటిన్యూషన్ మొత్తం లొకేషన్ చేంజ్ అయిపోయింది కదా, ఎందుకంటే వీడియో అక్కడ ఎండ్ చేయడం కుదరలేదు. వేరే పనులలో కొంచెం బిజీగా ఉండే. సో ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా, మా విలేజ్లో. సో ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా, తప్పలేదు. సో చూసారు కదా ఎలా అనిపించింది గో కార్టింగ్ అట్ చికెన్ సర్క్యూట్ అనమాట. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాక్ అది. హైదరాబాద్లో ఎన్నో ట్రాక్స్ ఉన్నాయి. లైక్ శంషాబాద్ వెళ్తూ ఉంటారు అందరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని పోతూ ఉంటారు. అక్కడ ఏముండదు. 700 రూపీస్ వృత్తి పుణ్యానికి వస్తాము. ఇక్కడ అదే 700 రూపీస్ పెడితే మనకి 9 laps ఇచ్చాడు. 9 or 7 laps ఇచ్చాడు. కానీ చాలా పెద్ద ట్రాక్ అనమాట అండ్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. సో ఎప్పుడన్నా మీరు గో కార్టింగ్ ట్రై చేద్దామని డిసైడ్ అయితే జస్ట్ గో ఫర్ ది చికెన్ సర్క్యూట్ అట్ షామీర్పేట్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ అనమాట. లైక్ ఏంటిది, లియోనియా రిసార్ట్. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సో వీడియో కింద మరి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. See you in the next one.